ఆఫ్ చేసిన వెంటనే స్మార్ట్ మీటర్ల వెంటనే స్మార్ట్ మీటర్ల వెంటనే స్మార్ట్ మీటర్ల వెంటనే స్మార్ట్ మీటర్ల వెంటనే ఆంధ్రప్రదేశ్ పైన 1,00,00,000 కోట్ల భారాన్ని వేసుకున్న అదాని కంపెనీ వెంటనే అదాని కంపెనీ పైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల పైన 1,00,00,000 కోట్ల భారాన్ని వేసుకున్న అదాని కంపెనీ పైన వెంటనే కంపెనీ పైన వెంటనే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా 1,750 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి మరి గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి అదాని మరి సెకి అనేటువంటి కంపెనీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందనేటువంటిది ఒక నేరారోపణ. ఈ నేరారోపణ ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలో వచ్చిందంటే రాలే. ఇది అమెరికాలో మరి ఈ అవినీతి గురించి కోర్టులో నుంచి బయటకు వస్తే ఇండియా చర్చించుకుంటా ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు ఇది అమెరికాలో జరిగినటువంటి యొక్క చర్చ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎందుకు రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో ఉన్నటువంటి అదాని మరి నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాడు. ఆయన 1,750 కోట్ల రూపాయల రుణాలు అంటే లంచాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాల పాటు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజలపైన భారాలు పడుతూ ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతూ ఉంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచద్దండి మనం అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ అంటా ఉన్నారు. వాళ్ళు చేసిన అగ్రిమెంట్ను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు అమలు చేస్తూ ఉన్నారు? ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి రద్దు చేయండి, అగ్రిమెంట్ రద్దు చేయండి, అదాని పైన చర్యలు తీసుకోండి. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 99-2004 మధ్య విద్యుత్ పోరాటం అనేది దాదాపు 100 రోజుల పాటు జరిగినటువంటి పోరాటం ఈ భారతదేశ చరిత్రలోనే మరొక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. అసెంబ్లీ ముట్టడి దాకా పోయింది. ప్రాణ త్యాగాలతో సైతం ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ విధంగా 1,00,000 కోట్ల రూపాయల పెనుభారాన్ని ప్రజలపైన వేస్తే ఊరుకొని ఉండేది లేదు. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు రూపుదిద్దుతాం. భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రజల్లోకి దీన్ని విరివిగా తీసుకుపోయి చైతన్యం చేసి ఎవరైతే ఈ అగ్రిమెంట్లలో ఉన్నారో, ఎవరైతే ఈ అదానితో అగ్రి అయ్యారో వీటిని రద్దు చేసేంత వరకు కూడా మరి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు తప్ప ఈ అగ్రిమెంట్ గురించి మాట్లాడడంలా. గతంలో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. సెకీ సంస్థ గురించి మాట్లాడడంలా. ₹50 వచ్చేటువంటి కరెంటు ఛార్జ్ ఈరోజు సోలారు ₹2 ఎందుకు అగ్రిమెంట్ చేశారనేటువంటి అంశం పైన నోరు మెదపాల నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.